హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 9 ఆగస్టు 2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 893 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, సహజ పండితుడు పోతన ఒకటి నిలువు యుద్ధం పోరాటం. 2 నిలువు అమ్మ శీర్షాసనం మాత మాత. 8 అడ్డం వాల్మీకి రచన రామాయణం. 3 నిలువు ఈ తారకు తరగని డిమాండ్ ఉందట నయనతార. 9 నిలువు సమయం శీర్షాసనం తరుణం. క్రింది నుంచి పైకి రాయాలి. తరుణం. 11 అడ్డం మానవుడు నరుడు. 15 అడ్డం తలగుడ్డ తలపాగా. 12 నిలువు డాష్ కలండనెడు వాడు శీర్షాసనం కలడు కలండనెడు. కలడు అనే పదం క్రింది నుంచి పైకి రాయాలి. 18 అడ్డం పుర్రె కపాలం. 16 నిలువు బేబీ పాపాయి. 13 నిలువు పోయే కాలం పోగాలం పోగాలం. 13 అడ్డం ఆంధ్రుల ఆశ ఈ ప్రాజెక్టు పైనట పోలవరం ప్రాజెక్టు. 10 నిలువు స్వప్నము కళ. 10 అడ్డం చేయి కరము. 7 నిలువు రాము నువ్వు నేను చెల్లాచెదురుగా మొత్తం ముగ్గురం. చెల్లాచెదురుగా అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. ఆల్రెడీ ము రమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గుకు కావద్దు. ముగ్గురం. 6 నిలువు తమిళం అరవం అరవము అరవము. తమిళాన్ని అరవం భాష అంటారు. 6 అడ్డం అమరు అగ్గు. 4 అడ్డం నల్లనయ్య ప్రేయసి రాధిక లేదా రాధమ్మ. 5 నిలువు ఖరీదు భూమి ధర. 14 నిలువు పేదల కొంపల్లో చిచ్చు పెట్టేది సారాయి. 17 అడ్డం విశ్రాంతి విరామం. 17 నిలువు పాండవుల అజ్ఞాతవాసం డాష్ రాజు రాజ్యంలో జరిగింది విరాటరాజు. 20 అడ్డం శిల రాయి. 24 అడ్డం నియంత్రణ అంటే అదుపు. 21 నిలువు మిత వ్యయం పొదుపు. 24 నిలువు తెలుగు పర్మిషన్ అనుమతి. 27 అడ్డం ఇంతకు ముందు మునుపు. 27 నిలువు కేశవరెడ్డి గారి గొప్ప నవల మునెమ్మ. 30 అడ్డం తడబడిన మయూరం. మయూరం అంటే నెమలి. అక్షరాలు తారుమారు అవుతాయి. నెమలి. 30 నిలువు వ్యావహారిక చలి శీర్షాసనం. చలిని వ్యావహారిక భాషలో
సలి అంటారు. క్రింది నుంచి పైకి రాయాలి. సలి. 23 అడ్డం 23 అడ్డం 23 అడ్డం ఈ ప్రశ్న ఇక్కడ ఇవ్వలేదు. సమ్మతి అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 33 23 అని ఇచ్చారు. 33 అడ్డం అంగీకారం సమ్మతి. 22 అడ్డం ఆంజనేయుడు సముద్రం లంఘిస్తున్నప్పుడు అతన్ని పరీక్షించడానికి దేవతలు వినియోగించిన యక్షిణి సురస. సురస. 23 నిలువు వివాదం గొడవ అంటే రగడ. 26 అడ్డం గుహ అంటే గవి. 19 నిలువు ఇంద్రుని కొడుకు. ఇంద్రుడిని వాసవుడు అంటారు. వాసవుని కొడుకు వాసవి. సంస్కృతంలో అర్జునుడికి మరి ఒక పేరు వాసవి అని. ఇంద్రుని కొడుకుల పేరు జయంతుడు, అర్జునుడు, వాలి. అందులో అర్జునుడికి మరి ఒక పేరు సంస్కృతంలో వాసవి అంటారు. వాసవుని కొడుకు కాబట్టి వాసవి అని పేరు వచ్చింది. ఇంద్రుడు అంటే వాసవుడు అని. 28 అడ్డం కుదురుగా ఉండు నిలకడ. 25 నిలువు ముందు 31 అడ్డం చూద్దాము. అద్దె గర్భం ఆంగ్లంలో సరోగసి. 34 అడ్డం కొమ్ము అంటే విషాణం. 28 నిలువు రాధిక సోదరి నిరోష. 31 నిలువు సూర్యుడే తోక తెగింది. సూర్యుడికి మరొక పేరు సవిత. తా అనే అక్షరం తీసేస్తే సవి అని వచ్చింది. 25 నిలువు కోటి రత్నాల వీణ అని దాసరథి కొనియాడింది తెలంగాణ. తెలంగాణకి మరొక పేరు తెలగనం. ఇది తే ఫ్రెండ్స్. 32 నిలువు స్నేహిత అంటే చెలి. 35 అడ్డం 20ని శిల్పంగా మార్చాలంటే కావాల్సింది. రాయిని శిల్పంగా మార్చాలంటే ఉలి కావాలి. ఉలి. ఇక్కడ 25 తెలంగాణకు మరి ఒక పేరు తెలగణం అంటారు. 29 నిలువు కక్ష అంటే కసి. 33 అంగీకారం అంటే సమ్మతి. అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 893 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.